ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లాటెల్లర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే, ఎవరికైనా మీరు మనీ ట్రాన్సాక్షన్లో మనీ ఇచ్చి మీ దగ్గర చెక్ కానీ ప్రోనోట్ కానీ అగ్రిమెంట్ కానీ లేనప్పుడు మీరు వాళ్ళ దగ్గర మనీ ఎలా రికవరీ చేయాలనే దాని గురించి మీరు సందేహపడాల్సిన అవసరం లేదు. మీ దగ్గరే అన్న ఫోన్పేలు కానీ గూగుల్ పేలు కానీ మనీ ట్రాన్సాక్షన్ లాంటివి ఉంటే వాటి ద్వారా మనం మనీ రికవరీ సూట్ అనేది ఫైల్ చేయవచ్చు. అలా మీరు మనీ రికవరీ సూట్ అనేది ఫైల్ చేసుకోవాలంటే మీకు కావాల్సిన నీడ్స్ ఏంటంటే, బ్యాంక్ స్టేట్మెంటు, రెండోది యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడి, అలాగే యాప్ స్క్రీన్ షాట్, ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం కానీ, అలాగే ఎస్ఎంఎస్ ఆర్ వాట్సాప్ చాట్స్ అనమాట. మెసేజ్లు మీరు ఫోన్లో పంపించినవి కానీ లేదంటే వాట్సాప్ చాట్లు కానీ, అదేవిధంగా ఈమెయిల్ కన్ఫర్మేషను, ఇవన్నీ మీ దగ్గర ఉంటే మీరు కంపల్సరీగా చెక్కు, నోటు, అగ్రిమెంటు లేకపోయినా మీరు మనీ రికవరీ అనేది చేసుకోవచ్చు. అలాగే వీటిలో మీరు ఇలా ఇవేమీ లేకుండా మీరు డబ్బులు కానీ ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే క్రిమినల్ కంప్లైంట్ అనేది పోలీస్ స్టేషన్లో అండర్ సెక్షన్ 420 ఆఫ్ ఐపీసీ, అలాగే 406 ఆఫ్ ఐపీసీ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, అంటే నమ్మకాన్ని వమ్మగలిగించినందుకు క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి మీరు వారిపై కేసు కట్టించి మీరు ఆ రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారి దగ్గర నుండి మనీ అనేది రికవరీ చేయవచ్చు. అలాగే ఇది కాకుండా కోర్టులో ఇక్కడ కూడా పని అవ్వకపోతే మీకు కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ అనేది సెక్షన్ 156 సబ్ క్లాస్ 3 ప్రకారం ప్రైవేట్ కంప్లైంట్ అనేది కోర్టులో మీరు ఫైల్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఈ యొక్క మనీ రికవరీ అనేది చేయకపోతే మీ దగ్గర నోటు, చెక్కు, అలాగే అగ్రిమెంట్ లేకపోతే ఈ విధంగా మీరు మనీ రికవరీ అనేది చేసుకోవచ్చు. ఇంకా మూడవ విషయానికి వస్తే, చెక్ లేకపోతే చెక్ బౌన్స్ కేసు అనేది కోర్టులో చెక్ లేకుండా వేయటం జరగదు. దానికి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ఎన్ఐ యాక్ట్ ఒప్పుకోదు. అందుచేత మీరు కంపల్సరీగా ఈ రకంగా చెక్కు, నోటు, అగ్రిమెంట్ లేకపోతే మీరు మనీ అనేది రికవరీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.